మీరు ఆశిస్తున్నారు ప్రభా. భజన కట్టినప్పుడు ఆ దినాల్లో మరి గొడ్డలి చుట్టి ఇనుప పనిముట్ల ధ్వని ఏమాత్రం వినపడలేదట. ముందుగా శుద్ధపడి తెచ్చిన రాళ్లను. కాబట్టి ప్రభా మేమే ఆ రాయిగా ఉండాలని, రాళ్ళుగా దేవునింట్లో కట్టబడాలని, దైవికంగా కట్టబడాలని ప్రభా మీరు ఆశిస్తున్నారు. సహాయం చేయము, జ్ఞాపకం చేసుకును. ఈ విధంగా రాజుల కాలంలో వాళ్ళ వృత్తాంతం అంతా కూడా విపులంగా రాశారు కనుక మా జీవితాలు కూడా వాళ్ళని ఆధారం చేసుకుని మాకు సరైన మార్గంలో నడవటానికి సహాయం చేయండి. సొలొమోను జీవితంలో చివరి దశ ఎంతో విచారకరమైనటువంటి, మళ్ళా తప్పిపోయినాడు. మా ప్రభు 7 మంది భార్యలు, 3 ఉపపత్తులు, 33,000 మంది. ఈ రీతిగా లోకానికి ఏ విధంగా బానిసలుగా చేయబడి క్రమక్రమంగా ఈనాడు కూడా ఈ క్రైస్తత్వం అనేది, క్రిస్టియానిటీ ప్రజల్లో ఉండవలసినటువంటి ఆత్మీయత, దైవత్వం ప్రజల్లో మా తండ్రి సన్నగిలిపోయి దినాలు. ఆఖరి కాలంలో ఒక సంఘ చరిత్ర 7వ కాలంలో ప్రజలు ఎలా ఉంటారు అనేది పౌలు అపోస్తలుడు యవనస్తు తిమోతి ఉత్తరం రాస్తూ, స్వార్థ ప్రియులు, బింకులు ఆడేవారు, గర్వాదులు, సుఖానుభవం ప్రేమించేవాళ్ళు, పైకి భక్తి ఉన్నది, లోన శక్తి ఉంటుంది అన్నట్లు. కనుక మీరే సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఇదన్న దోమను కాపాడండి. మీ కాపుదల మా ప్రతి మూమెంట్ కూడా మీ కంట్రోల్ కింద, ఆధిపత్యం కింద ఉండడానికి సహాయం చేయము. మరి దినం కమాండ్ యూత్ మీటింగు, సాయంత్రం జరిగే పరిచర్య, ఆదివారం ఉదయం సాయంకాలం జరిగేటువంటి ఆరాధన కార్యక్రమం, వీటన్నింటిలో కూడా మా ప్రభా మీ నాన్న మహిళ చూమని ప్రార్థిస్తున్నాం. అనేక రాగలిగినట్లు, పాలు పొందగలిగినట్లు తండ్రి. వైరస్ కూడా మరలా సెకండ్ టైం పాశ్చాత్య దేశాలకి క్రమక్రమంగా వ్యాపిస్తుంది. మా తండ్రి భారతదేశం కూడా ఎంతో అతులాకుతులంగా ఉంటుండగా మీరే సహాయం చేయము, కనికరించండి. మీరు ఒక్కరే తెగులు ఆపగలిగినారు. దావీదు సైన్యాన్ని లెక్కేసినప్పుడు ఆ తెగులు వచ్చింది. తద్వారా 70,000 మంది మరణించారు ఒక్క దినానికి. కనుక ఇలాంటి ఈ వైరస్ ద్వారా లక్షల దగ్గర ప్రపంచంలో 10.5 ఉంది. 10.5 లక్షల పైగా ప్రజలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయండి. ఆదివారం పరిచయ ద్వారా అనేకులు వేరే ప్రాంతం వెళ్ళేవారు కూడా నీ ప్రియ బిడ్డలను బలపరిచి మీరు వాడుకోరండి. అలాగే వారం అంతటికి మేము జరిగే కార్యక్రమాలతో మీకు జ్ఞాపకం చేసుకోరండి. గత ఆదివారం నుండి ఇప్పటి వరకు మాకు సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. మేమైతే ప్రభు బలహీనలో, శక్తి లేని వారం అయినప్పటికీ నీ కృప, మీ బాహుళ్యతను బట్టి ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన మీ కృపంతను బట్టి వందనాలు. గత సంవత్సరాలన్నింటిలో మీరు చేస్తూ వచ్చినటువంటి మీ సహాయం కై, స్తోత్రాలు, మీ నమ్మకత్వంకై వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి. 1:9 కొరింథీ తన కుమారుడు సాహసానికి పిలిచిన దేవుడు కనుక నమ్మదగిన దేవుడు. మేము నమ్మదగిన అప్రముఖస్తులం, అవిధేయులం, తిరుగుబాటు చేసేవారం, రకరకాల మెంటాలిటీ కలిగి తండ్రి లౌకికత్వానికి తండ్రి ఇచ్చేటువంటి ప్రభా ఘోరంగా కనిపిస్తుంది. ఆత్మీయత అడిగెత్తిపోయిన అందరి ప్రేమలు చల్లారినట్లు మీరే సహాయం చేయండి. ఎప్పుడు నిర్మాణం జైన్ కాపుల చుట్టూ కూడా మీ కాపుదల దయచేయండి. ఇక్కడ కాంపస్లో ఉండేవారు సిస్టర్స్ తండ్రి చాలామంది అనారోగ్య పరిస్థితులు, ఓల్డేజ్, వీటన్నిటి ద్వారా వారు కొంత సఫర్ సహాయం చేయండి. కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యం స్వస్థత మరలిస్తున్నారు. 8వ గ్రంథం నీతి సూర్యుడిని ప్రవేశిస్తాడు. మలాకి 4:2 ప్రకారం అతని రెక్కల ఆరోగ్యం ఇస్తున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఇవ్వకపోతే మేము ఆరోగ్యంగా ఉండలేము. కనుక ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఇంతవరకు మీరు చూస్తూ వచ్చిన మీ ప్రేమ వాత్సల్యతను బట్టి ప్రభావి పొందన రాగలవారిని బట్టి ఉన్నారు. ఇంకెవరైతే ఒకవేళ రావాలని ఆశిస్తున్నారో అలాంటి వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. మా సమయంతో ఆశీర్వాదకరంగా, క్షేమాభివృద్ధికరంగా, మేలుకరంగా ఉండగలిగినట్లు మరి ఆ డ్యూటీలు చేసేవారు గేట్ దగ్గర, అలాగే మా ప్రభా వాటర్ వర్క్స్, మార్కెట్, వంటగది, మా ప్రభు విధంగా బుక్ రూమ్, మెయిన్ ఆఫీసు,
BCC, VBS, పరిచర్య, వీటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కొత్త సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. నవంబర్, డిసెంబర్ అంటేనే పాశ్చాత్య దేశాల్లో ఇప్పటి నుంచో వాళ్ళకి ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటాయి. బకింగ్హామ్ ప్యాలెస్లో మా విక్టోరియా మహారాణి. కాబట్టి ప్రభు ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైన విషయాలకి ప్రాధాన్యత ఇచ్చేవారుగా సహాయం చేయండి ప్రభు. మరింతో బుక్ రూమ్ ద్వారా పరిచయ పుస్తకాలు, క్యాలెండర్స్, మోటార్ కార్డ్స్, తన వ్యక్తిగత పర్సనల్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా పనులు ఉంటుండగా మీరే ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడో సందేశం మంత్లీ ట్వైస్ తండ్రి ఇంగ్లీషు, తెలుగులో ప్రస్తుతం ముద్రించుతున్నారు. దాని ద్వారా కూడా అనేకులు చదువుకునే క్షేమాన్ని పొందగలిగినట్లు సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా చాలామంది వీక్షిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే వీళ్ళ రక్షణ లేనివారు, వాడు మనసు లేనివారు ఉంటే వాళ్ళు కూడా రక్షణ కలిగి ఉండడానికి పర్సనల్గా ఇంటేనే ఎంతవరకు వచ్చింది. యూట్యూబ్ ద్వారా అయితే ఊరికి కాలక్షేపం అన్నట్లుగా కాకుండా మారు మనసు పొందిన వారు ప్రభు గురించి జీవించి సాక్షాత్తంగా ఉండగలిగినట్లుగా సహాయం చేయమని యావన్మతని మమ్మల్ని కూడా మేము ఇచ్చే నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూనో కనబడకుండా పనిచేసేటువంటి సాతాను అంధకార శేఖర శక్తులన్నిటినీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మత్తయి 18:18 ప్రకారం బంధిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహిమా మందిరం. 788 పాత పుస్తకం. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అదియే మరియా కోరుకుందరు, అదియే మరియా కోరుకుందరు, ఇస్సాకు మరియా ప్రణస్తలములు, అదియే మరియా కోరుకుందరు, ఇస్సాకు మరియా యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో నీతి కొలుకున్నది, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ నీతి కొలుకున్నది, పరలోకపు గవి నీయదే, పరలోకపు గవి నీయదే, దేవుని మహిమా మందిరం, దేవుని
సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే. సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే. అగ్ని వంటి ఆకారమున్న స్థలమది. అగ్ని వంటి ఆకారమున్న స్థలమది. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరం. దావీదు దేవుని గుడారమదియే. దావీదు దేవుని గుడారమదియే. ఏదో మహిమా నిరతు నివాసము. దావీదు దేవుని గుడారమదియే. ఏదో మహిమా నిరతు నివాసము. ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే. ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరం. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము. ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే. చిగురులైన భూషణమగు నక్షత్ర. చిగురులైన భూషణమగు నక్షత్ర. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరం. సజీవనాలతో నిర్మించబడుచున్న సజీవనాలతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే. సజీవనాలతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే. పెళ్లి కుమార్తె సంగము అదియే. పెళ్లి కుమార్తె సంగము అదియే. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరం. కలహించుట మాని కలసి వెళ్తాము. కలహించుట మాని కలసి వెళ్తాము. ఎక్రోను దేవుని మహిమా మందిరముకు. కలహించుట మాని కలసి వెళ్తాము. ఎక్రోను దేవుని మహిమా మందిరముకు. అనదుఃఖదినములు సమాప్తమగును. అనదుఃఖదినములు సమాప్తమగును. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరం. మునుపటి మహిమలు మించిన మహిమతో. మునుపటి మహిమ
మొదటి రాజులు 5వ అధ్యాయం. 1 Kings chapter 5. మొదటి రాజులు 5వ అధ్యాయం. 1 Kings chapter 5. తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందెనని విని తన సేవకులను సొలొమోను యొద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచి వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం నీకు ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బాగా సంతోషపడి ఈ గొప్ప జన్మను ఏలుటకు జ్ఞానం గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రములు కలుగునుగాక అని చెప్పి నా సేవకులు వాటిని లెబానోన్ నుండి సముద్రమునకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పులుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు.
బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పండ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారం సొలొమోను ప్రతి సంవత్సరం హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారండి. వీరు వందల చొప్పున పంపించారు. మరియు సొలొమోనుకు బరువులు మోయవారు 70,000 మంది, పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మంది ఉండిరి. రాజు సెలవీయగా వారి మందిరం యొక్క పునాది చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈ రాళ్లను సొలొమోను తూరు రాజైన హీరాము దావీదుతో స్నేహముగా ఉండెను. ఇప్పుడు సొలొమోనుతో కూడా స్నేహంగా ఉంటున్నాడు. సొలొమోను రాజైన సంగతి కూడా విని సంతోషించాడు. జ్ఞాని అయిన ఒక కుమారుని దావీదు స్థానంలో దేవుడు నిలబెట్టాడని మరి హీరాము సంతోషించాడు. హీరాము ఒక విధంగా అన్యుడైనప్పటికీ ఇశ్రాయేలుకు దేవుడు ఒక రాజును, మంచి రాజును, కుమారుడైన దావీదు కుమారుడు అయిన వాడిని వ్యక్తిని నిలబెట్టాడు అని ఒక సంతోషం హీరాముకు కలిగింది. హీరాము అంటే పాలు అని అర్థం ఇస్తుంది. ఒక విధంగా పాలు చిన్న బిడ్డల భోజనం అని మనం గుర్తించవచ్చు. హీరాము అంత ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిగా కనబడతలేడు. ఏదో ఇశ్రాయేలుకు మంచి రాజును దేవుడు పెట్టాడని సంతోషిస్తున్నాడు. తర్వాత దేవునికి స్తుతి కూడా చెల్లించుచున్నాడు. ఒక విధంగా దేవునికి వచ్చిన కొంతవరకు ఒక గుర్తింపు కూడా హీరాముకు ఉన్నట్టు కనబడుతుంది. అయినా తన దేవతలను వదిలిపెట్టినట్టేం లేదు. పసిబిడ్డలు పాలు తాగుతున్నట్టే
ఈరాము ఆత్మీయ విషయంలో. దేవునికి కృతజ్ఞత చెల్లించడం కూడా కొంతవరకే. అది తన గుర్తింపు, నిజమైన దేవుని కూర్చిన గుర్తింపు కొంతవరకే ఉన్నట్టు కనబడుతుంది. అందుకే చాలామంది లోకంలో కూడా అలాగున్నారు. ఏదో దేవుడు, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు లోకంలో కన్యకకు జన్మించాడు. క్రిస్మస్ పండుగ కూడా చేస్తారేమో, ఒకవేళ కేక్ కూడా తింటారేమో, ఒకవేళ గుడ్ ఫ్రైడే కూడా ఆచరిస్తారేమో. అంతవరకే, అది సరిపోదు. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యము చేరరు. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యం చేస్తారు. ప్రభు తేటగా చెప్పినాడు. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవారు కూడా చాలామంది గుంపులో చేరుతారు. కొంతమంది ప్రభువును స్తుతిస్తారు, పాటలు కూడా పాడతారు. ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే కొన్ని దేశాల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయో, ఎన్ని పాటలు ఉంటాయో, ఇంకా ఒక్క హార్మోనియం సరిపోదు. ఎన్ని వాయిద్యాలతో పాటలు పాడి, ఇంకా మా ఊర్లో అయితే రాత్రి అంతా పాటలు పాడుకుంటూ వెలుగుతారు. కానుకలు ఇస్తారు, పలారాలు కూడా ఇస్తూ ఉంటారు. పలారాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ళలో, ఇది చేస్తారు. అయిన వారి హృదయము ప్రభువుకు దూరంగా ఉంది. ఏదో పాటలు పాడతారు కానీ ప్రభువు చెప్పిన మాట ప్రకారం హృదయం ఇవ్వరు, మారు మనసు పొందరు, మార్పు ఉండదు. హృదయం దూరంగా ఉంటుంది. ఆ మాట చదవండి. మత్తయి నోటితో ఆరాధిస్తారు కానీ హృదయం దూరంగా ఉంటుంది. 15:8 మత్తయి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది. హృదయం దూరంగా ఉంది, నోరేమో దగ్గరగా ఉంది. పాటలేమో బాగానే పాడతారు. పాటలు పాడిన తర్వాత మళ్ళీ తర్వాత సినిమా పాటలు కూడా పాడతారు. అట్లా ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనుషుల మెప్పు కొరకు అనేకులు అనేక విషయాలు చేస్తారు. దేవుని మెప్పు కూడా వారు కోరే అంత అనుభవము, జ్ఞానము, తీర్మానము, మార్పు వారిలో ఉండదు. అట్లంటారు. లోకంలో ప్రజలు అంటున్నారు. చాలామంది క్రైస్తవ దేశాల్లో, ముఖ్యంగా నామకార్థ క్రైస్తవుల మధ్యలో కూడా. అందుకే మనం వారి కొరకు ముఖ్యంగా వారు రక్షణ అనుభవంలోనికి రావాలని ప్రార్థన చేయాలి. మనుషుల మెప్పు కోరుతారు. ఆ మాట కొడుతుందండి. యోహాను సువార్త 12:42. యోహాను సువార్త 12:42. అధికారులు కూడా అనేకులు ఆయన విశ్వాసం నుంచి, చూడండి, విశ్వాసం నుంచి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతురేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి కూడా అక్కడ పోయింది. దేవుని మెప్పు కోరడం ఒక స్థిరమైన త్యాగసహితమైన అసలైన తీర్మానం. దేవుని మెప్పు మాత్రం. కానీ వీరు అలాగా తీర్మానం చేయలేక, యేసు ప్రభువును నమ్మినట్టు బయట కూడా ఒప్పుకోలేక, బ్యాప్టిజం కూడా తీసుకోలేక మధ్యలో ఇరుక్కుపోయారు. అట్లా ఉంటారు. ఎంతమంది మా బంధువుల్లో కూడా ఉన్నారు. ఎంత చెప్పినా, సువార్త చెప్పినా కూడా మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నామని చెప్తారు. మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాము అంటే, రక్షణ పొందినారా అంటే మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాము అని చెప్తారు. ఇంకెన్ని చెప్తారు? మనకే బాగా చెప్తారు. మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, ఆరాధన చేయాలి, వేరే వారికి కూడా సువార్త చెప్పాలి అంటే ఆ అనుభవంలోనికి రాలి. గుడ్డితనం, మనుషుల మెప్పు కోరడం ఒక మోసకరమైన సైతాన్ యొక్క ఉరి. దాని నుండి మనుషులు విడిపించబడాలి. అందుకే మనం ఈ దినాల్లో ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. దేవుని కొంతవరకు ఎరిగిన వారు కూడా రక్షణ లేకుండా మోసపోయి, తప్పుదారి బట్టి, ఆచారంలో పడిపోయి, పండుగలు చేసుకుంటూ ఎన్ని చేస్తున్నారు. అంతా మోసం. ఈ హీరాము సంతోషించినట్టు కూడా రాయబడింది కదా. 7వ వచనం, మొదటి రాజులు 5:7. హీరాము విని చూడండి, బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమారుడు దావీదునకు దయచేసిన యెహోవాకు చూడండి, ఈ దినమున స్తోత్రం కలుగును గాక అని చెప్పి మాటలు పెట్టుంటే, శ్రీరాము కూడా దేవుని బిడ్డ అని అనిపిస్తుంది. అలాంటి మాటలు సంతోషించడం కూడా కాబట్టి ఉంటాయి. అయినా కూడా మనము చాలా తేటగా నిజంగా దేవుని నమ్మడం అంటే, యేసు ప్రభువాన్ని అంగీకరించడం అంటే అదొక ప్రత్యేకమైన గ్రహింపుతో, తీర్మానంతో, విశ్వాసముతో, దేవుని గూర్చిన జ్ఞానం కూడా, ఇంకా వేరే దేవతలు, విగ్రహాలు ఏది లేకుండా, వేరే ఏ దేవుడు లేకుండా ఒకే దేవుడని, ఆ దేవుని యొక్కకు మార్గమైన కుమారుడని, యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి చేరేదే సరైన మార్గమని తేటగా తెలుసుకొని నమ్మి తక్కిన తప్పుడు మార్గాలన్నీ వదిలిపెట్టి ఒక సత్య మార్గంలోనికి వచ్చిన అనుభవం కావాలి. రక్షణ అనుభవం అంటేనే గొప్ప మర్మం. మనం రక్షణ పొందినాం కనుక దాని గురించి మనం అంతగా ఆలోచించకుండా ఏదో రక్షణ పొందిపోయాం అని తృప్తి చెందుతాం. కానీ ఇతరులకు అదొక గొప్ప మర్మం. ఒక విధంగా మనం నమ్మింది కూడా దేవుని కృప. ఒకే దేవుడు, ఒకే ప్రభు, ఒకే ఆత్మ ద్వారా, ఒకే శరీరంగా, ఒక్క కుటుంబంగా అమర్చబడిన ఒక అనుభవం. ఆ మాట కూడా కొంచెం చదువుకుంటాం. 1 కొరింథీ
8. 1 కొరింథీ 8, 4 నుండి. కాబట్టి విగ్రహములు బలిగా అర్పించిన వాటిని తినట విషయం లోకమందు విగ్రహం ఒక్కదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుతుంది. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగింది. ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగింది. మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఎంత తేటైన గ్రహింపు. క్రైస్తవుల మధ్యలో కూడా ఎన్నో తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధలు, సువార్తను పూర్తిగా తేటగా గ్రహించకుండా కొన్ని కలవరాలు కలిగి రక్షణ లేని వారుగా దారి తప్పిన వారు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా యెహోవా సాక్షులు ఏమంటారు? యెహోవా సాక్షులు ఏమంటారంటే, యెహోవా తండ్రి దేవుడు, యేసు ప్రభువు దేవుడుతో సమానుడు కాడు అని కొంత భేదం పెడతారు. తండ్రికి కుమారునికి భేదం పెడతారు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అని నమ్మరు. ఒకే దేవుడు అని కూడా నమ్మరు. వాళ్ళ బైబిల్లో కూడా ఏముందంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము ఒక్క దేవుడై ఉండడు. అంటే యేసు ప్రభువుని విడదీస్తారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన వారి యొక్క గ్రహింపు, అనుభవము, దేవుని గూర్చిన జ్ఞానం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఏకమై ఉన్న దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ అది గొప్ప మర్మం, ప్రత్యక్షత. అందులో ఎలాంటి కలవరము ఉండకూడదు. జాగ్రత్త ఉండాలి. ఆ ప్రత్యక్షత దేవుడు మనకు తేటగా ఇచ్చి ఇతరులకు కూడా స్థిరమైన విశ్వాసము, రక్షణ తీర్మానం ఏ విధంగా కలిగి ఉండాలో గ్రహింపు అనేది మనం కూడా ఇతరులకు చెప్పగలగడం అవసరం. కొన్ని తప్పుడు అభిప్రాయాలు, బోధలు లోకంలో కూడా, క్రైస్తవుల మధ్యలో కూడా ఉన్నాయి. వాటిని జయించడానికి సహాయం చేయాలి. సరే, ఇప్పుడు 3వ వచనం, 1 రాజుల 5:3. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతని కలిగి ఉండేది. 4 తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతి నెరుగుదు. ఇప్పుడు శత్రు ఒకడును లేకుండా అపాయమేమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు.
ఇప్పుడు సొలొమోను చెబుతున్నాడు. దావీదు రాజు అనేక యుద్ధాలు కూడా జరిగించవలసి వచ్చింది. ఒక విధంగా తాను మందిరం కట్టడానికి కూడా ఆశపడ్డాడు. కానీ దేవుడు తన యుద్ధాలు జరిగించి అనేకులను చంపిన ఆ చేతులతో మందిరం కట్టకూడదు అన్నాడు. ఆ మాట చదవండి. మొదటి దినవృత్తాంతములు 22:8. మొదటి దినవృత్తాంతములు 22:8. ఫస్ట్ క్రానికల్స్ 22:8. సెలవిచ్చండి. నువ్వు విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు నీవు నా నామమునకు కట్టించకూడదు. చూడండి, నా సన్నిధిని విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. సరే, తర్వాత కాబట్టి అదొక అయోగ్యత. విస్తారంగా రక్తము ఓడ్చిన. మొదటి దినవృత్తాంతములు 22:8 కదా. ఒక విధంగా యుద్ధంలో ఏమవుతుంది, నిర్దోషులను కూడా చంపవలసి వస్తుంది. వారి మీద కోపం కూడా ఏముండదు. వేరే దేశస్తులు వాళ్ళ పక్షంగా యుద్ధానికి వచ్చాడు కనుక తెలియని వారిని, నిర్దోషులను కూడా చంపవలసి వస్తుంది. ఆ రక్తం చిందించడం ఒక విధంగా దేవుని దృష్టిలో నేరం. ఎంతో మందిని చంపడం యుద్ధంలో అలాగ జరుగుతుంది. దావీదు రాజు అలాంటి యుద్ధంలో పాల్పొందినవాడు గనుక అదొక అయోగ్యతగా చెప్పబడి ఉంది. నువ్వు మందిరమును నీ చేతులారా కట్టకూడదు. నీ తర్వాత నీకొక కుమారుడు పుడతాడు. అతడు ఏ యుద్ధము చేయడు. అతడు సమాధానంగా ఏలుతాడు. అతడే మందిరమును కడతాడు. ఒక విధంగా దేవుని సేవ, దేవుని పని సమాధానంగా ఉండేవారే యోగ్యులు అని చేయడానికి అని ఒక అర్థం మనము ఇందులో నుండి తీసుకోవచ్చు. కలహప్రియులు లేకుంటే కొట్లాట చేసేవారు, ఇంకా ముక్కు మీద కోపం ఉండకూడదు. కోపులు, ముక్కు మీద కోపం అంటే కోపం రెడీ ఉంటుంది, అలా కూడా ఉండకూడదు అని పెద్దల గురించి పౌలు రాసేటప్పుడు రాస్తాడు. కాబట్టి ఒక విధంగా అది కూడా మనకు ఒక హెచ్చరిక. దేవుని దాసుడు కూడా ఓపిక గలవాడుగా ఉండాలి, సహనం గల వ్యక్తిగా ఉండాలి. అది మంచిది. దేవుని పనిలో పాల్గొనడానికి అదే ఒక యోగ్యత. అంత జాగ్రత్త ఉండాలి. చదవండి ఆ మాటలు. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అందువల్ల
తన ఇష్టం చొప్పున సాతాను తన ఇష్టం చొప్పున స్థిరపట్టిన వీరు వారి ఇంట్లో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటివారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించువాడుగా ఉండవలె. సాత్వికముతో జగడమాడక అందరి ఎడల ఎలా ఉండాలా? సాధువుగా ఉండాలి. దేవుడు అలాంటి స్వభావం కలవాడుగా మనం ముందు మాట్లాడు. ఇంకెన్నో ఉన్నాయి. పెద్దలైన వారికి కూడా కొన్ని యోగ్యతలు, మరి ముక్కోపులుగా ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కొట్టువారుగా ఉండకూడదు, ఇవన్నీ కూడా క్రూరమైన పనులు ఏది చేయకుండా కూడా ఉండాలి. సొలొమోను రాజు ఒక విధంగా నెమ్మది, విశ్రాంతి, సమాధానం, యుద్ధాలు లేకుండా పరిపాలించిన రాజు గనుక సొలొమోనే మందిరమును కడతాడు. దావీదు రాజు ఎన్నో యుద్ధాలు జరిగించాడు, రక్తం ఒలిచాడు విస్తారంగా. అందుకే దావీదు కట్టకూడదు. దేవుడు తేటగా చెప్పేశాడు, దావీదు కట్టకూడదు, సొలొమోనే కట్టాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరేమన్నా అన్నా కూడా మనం ఓర్చుకోవడం మంచిది. ఇతరులు మనకు కీడు చేసిన వాళ్ళకు కీడు చెయ్యకుండా ఉండడం మంచిది. క్రూరమైన పనులు ఏది చెయ్యకూడదు. దేవుని సేవ చేసేవారు ఓర్పుతో ఉండాలి. ఇంకా కష్టాలు పడడం మంచిది, కష్టం పెట్టేవారుగా ఉండకూడదు. కోపం కూడా అధికంగా ఉండకూడదు. కక్షలు అసలే ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పక్షంగా దయగల దేవుడు, దీర్ఘశాంతుడైన దేవుడు, క్షమించే దేవుడు అని ఇతరులకు మన జీవితం ద్వారా కూడా తెలియజేయాలి. అది దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. అలా ముందుగాక. కాబట్టి సొలొమోను ఒక విధంగా విశ్రాంతి, నెమ్మది కలిగిన రాజుగా ఉండినాడు. అది కూడా చూడండి, 4వ వచనంలో చదివారు కదా, 1 రాజులు 5:4. ఎప్పుడునూ లేకుండా, అపాయమేమి కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలను నెమ్మది దయచేసి ఉన్నాడు. విశ్రాంతి అని కూడా ఉంది ఇంగ్లీష్లో. నెమ్మది దయచేసి ఉన్నాడు. అక్కడ నెమ్మదిగా ఉండడం ఒక విధంగా మనకు ఒక యోగ్యత. నెమ్మదితో జీవించడం. ప్రభు కూడా అన్నాడు, నా కాడి ఎత్తుకోండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. తర్వాత ఏమన్నాడు, నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువైనది, నా యొద్ద నేర్చుకోండి, నేను దీన మనస్సు గలవాడు, సాత్వికుడు, అప్పుడు మీకు విశ్రాంతి. మనసుకు నెమ్మది ఉండాలి. మీరే చూడండి, ఎవరితో కొట్లాడిన తర్వాత మనసుకు నెమ్మది ఉండదు, నిద్ర కూడా పట్టదు. కొట్లాట ఏదైనా చేస్తే మన మనసుకే నెమ్మది ఉండదు, అంటే మన విశ్రాంతి పోతుంది.
కోపం పెట్టుకుంటే కూడా నెమ్మది ఉండదు. ఇంకెవరైనా క్షమిస్తే మంచిగా నిద్రపడుతుంది. అలాంటి స్వభావమే దేవుడు మన నుండి కోరుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకుందాం. సొలొమోను దానికి గుర్తు. సొలొమోనే మందిరం కట్టిస్తాడు. దావీదుకు చెప్పిన మాటలు కూడా అదే వచ్చింది. సొలొమోను యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. కుమారుడు, జ్ఞానం కలిగిన కుమారుడు, యోగ్యుడైన కుమారుడు, సమాధానం కలిగిన కుమారుడు, సమాధానకర్తయగు యేసు ప్రభు వారు నిజమైన మందిరాన్ని కట్టిస్తాడు. కాబట్టి మనకు అది ఒక పాఠం. యేసు ప్రభు వారు నా సంఘమును నేను ఏమన్నాడు? నా సంఘమును నేను కట్టుదు, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువలేదు. ప్రభు కట్టిస్తాడు. ఆత్మీయంగా దేవుని మందిరాన్ని దేవుడు కట్టుతున్నాడు. దేవుని నివాస స్థలంగా, శాశ్వతంగా దేవునికి ఉండడానికి ఒక నివాస స్థలాన్ని దేవుడు తన బిడ్డల ద్వారా అనేకులను సమకూర్చుట ద్వారా విశ్వాసులుగా లోకం నుండి విడిపించి పవిత్రపరిచి వారిలో పరిశుద్ధాత్మ నుంచి వారి మధ్యలో దేవుడు నివాసం చేయునట్లు ఒక సహవాసాన్ని, ఒక ఆత్మీయ మందిరాన్ని దేవుడు కట్టిస్తున్నాడు. అందులో మనం కూడా పాల్గొనాలి. అదే మన పని, ముఖ్యమైన పని. కొన్నిసార్లు మనము మన పని ఏంటో కూడా మనం ఎరగము. ఏదో చేస్తుంటాం. ఏదో హెబ్రోన్లో ఉన్నాం అంతే. గంట కొట్టగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, 2వ గంటకు మధ్యాహ్నం భోజనం చేయాలి, మధ్యలో గంట కొడితే టీ తాగాలి, మళ్ళీ రాత్రికి 1 గంట కొట్టగానే భోజనం చేశారు, మళ్ళీ పడుకోవాలి. అసలు మన పని ఏంటి? దేవుని నివాస స్థలమును కట్టాలి. నిత్యమైన నివాస స్థలమును కట్టాలి. వా, ఎంత గొప్ప పని! ఒక విధంగా సొలొమోనుకు ఇచ్చిన పని కంటే గొప్ప పని. ఆ పనిలో మనం నిమగ్నులుగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత యోగ్యత ఉండాలి, ఎంత గొప్ప పని దేవుడు మనకు అప్పగించాడు అనేది మనము గుర్తించుకోవాలి. మన ద్వారా అనేకులు రక్షణ పొందాలి, వారు దేవుని మందిరంలో చేర్చబడాలి, వారు దేవునికి నివాస స్థలం కావాలి, వారు ఇతర దేవుని బిడ్డలతో కూడా ఐక్యతలోనికి రావాలి. ఒకరోజు దేవుడు తన మందిరాన్ని, తన ప్రజలందరినీ సమకూర్చినప్పుడు వారిలో వారు కూడా ఉండాలి. అంత సిద్ధపాటు మనకు ఉండాలి, ఇతరులకు కూడా కలిగించాలి. కాబట్టి మన బాధ్యత ఎంతో గొప్పది. అది మనము మర్చిపోకూడదు. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా 1 పేతురు 2:5 దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును
సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవరాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి మన బాధ్యత ఎంతో గొప్పది. మనలో దేవుడు చేసే కార్యం కూడా ఎంతో గొప్పది. మనం సజీవరాల వలె సిద్ధపడడం, ఇంకా సొలొమోను హీరాము ద్వారా కర్రలు కూడా తెచ్చాడు. అది కూడా ఉంది. రాళ్ళు కూడా, విలువైన రాళ్ళు కూడా తెచ్చాడు. దాన్ని చెక్కి రూపించి తెచ్చాడు, సిద్ధపరిచి తెచ్చాడు. మరి మనం కూడా అలాగా తేవాలి. కీర్తనలు 91:12. కీర్తనలు 91:12 చదువు. నీ పాదములకు తొంభై 92:12 క్షమించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదు లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అది దేవదారు వృక్షం అంటే అది సూటిగా పైకి చాలా ఎత్తుగా పెరుగుతుంది, స్ట్రైట్గా చక్కగా అలా ఎదగాలి. దేవుని వైపు, పరలోకం వైపు ఆత్మీయంగా ఎదుగుదల గలవారు దేవుడు తన మందిరంలో సమకూర్చుకుంటాడు. 144 కీర్తన 12వ వచనం. 144 కీర్తన 12వ వచనం. మా కుమారుడు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారులు ఎలా ఉన్నారు? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ దినాల్లో గ్రనైట్ అనేది పెద్ద బిజినెస్. గ్రనైట్ అంటే ఏంటి? రాయి చేస్తారు. రాయి చేయక ముందు కోస్తారు, చెక్కలాగా కోస్తారు. రాయి అది ఎంత విలువనో, దాని రంగు కూడా ఎలా ఉంటుందో, దానికి ఏం పెయింట్ కూడా అక్కర్లేదు. దానిలో ఉన్న మరి విచిత్రమైన స్థితి కూడా చాలా గొప్పది, ఎంతో ఖరీదు. ఇంకా కొన్ని రాళ్ళు ప్రత్యేకంగా ఉంటుంది. దాని రంగులు, దాని డిజైన్లు చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద ఇల్లు, చాలామంది చాలా ధనవంతులైన వారు కూడా గ్రనైట్తోనే ఇల్లు కట్టుకుంటున్నారు.
మనం కూర్చున్నది మామూలు బండలు, షాబాదు బండలు. బండలు కోస్తే, ఇంకా అస్సలు బండలను కోస్తే అది ఎంతో అందంగా ఉంటుంది. ఒక విధంగా దేవుని మందిరం అలాగా కట్టబడుతుంది అనేది మనం గుర్తించాలి. దేవుడు మన జీవితాలను కూడా సిద్ధపరుస్తున్నాడు, మనలను కూడా అమరుస్తున్నాడు. ఒక విధంగా మనలను దేవుని మందిరము కొరకు, ఒక చిత్రీకరణ కొరకు మనలను చెక్కుతున్నాడు, చీలుస్తున్నాడు. మనలను మన ద్వారా దేవుని నివాస స్థలమును అలంకరించుకుంటున్నాడు. అక్కడ దేవుడు నివాసం చేయడానికి సిద్ధపరుస్తున్నాడు. తన నివాస స్థలాన్ని మన ద్వారా కట్టుకుంటున్నాడు అనేది ఒక గొప్ప సత్యం. అందుకే మనం ఎంతో సమర్పణ కలిగి ఉండాలి. మన జీవితాన్ని కూడా సమర్పించుకోవాలి. మన గరుకుతనం అంతా పోవాలి. మనలోనికి ప్రభు యొక్క అందం రావాలి. మన లోపట ఉండే స్వభావములో ఆ అందం రావాలి. అలాగ దేవుడు మనను సిద్ధపరచాలి. అందుకే పౌలు కూడా గలతీలకు రాసేటప్పుడు కూడా చెప్తాడు, నేను ప్రసవ వేదన పడుచున్నాను. మరలా క్రీస్తు, ఆ మాట చదవండి, 4:19 గలతీ 4:19 చదవండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు రూపం మీలో ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా ప్రార్థించాడో, ఎంతగా కన్నీళ్లు గార్చాడో, ఎన్ని వాక్యాలు చెప్పాడో, ఎన్నిసార్లు బోధించాడో, ఎంత వెంటాడాడో, ఎంత బ్రతిమిలాడాడో. క్రీస్తు మీలో ఏర్పడు వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను. మరలా ప్రసవ వేదన అంటే ఒక్కసారి పిల్లల్ని కనడానికి ప్రసవ వేదన పడతారు తల్లులు. కన్న తర్వాత ఇంకా వాళ్ళని పెంచడానికి రెండో ప్రసవ వేదన జీవితకాలం అంతా ఉంటుంది. కనడానికి కొన్ని గంటలే ప్రసవ వేదన, పెంచడానికి జీవితకాలం అంతా. కాబట్టి అలాంటి ప్రయాసం పౌరులు విశ్వాసులు ఏర్పడ్డారు. మనం కూడా అనేకులు దేవుని మందిరముగా కట్టబడాలి, దేవునికి నివాస స్థలంగా కావాలి, క్రీస్తు స్వరూపం వారిలోనికి రావాలి. దేవుని నిత్యమైన మందిరము పరలోకములో దేవుడు శాశ్వతంగా నివాసం చేయడానికి కట్టుచున్న ఆ మందిరం కట్టబడే దానిలో వారు కూడా పాలివారు కావాలి. ఇది మన భారం, ఇది మన ప్రార్థన. మనం కూడా అలా కావాలి. అలాగా అవుతుందాక దేవుడు మనకు సహాయపడుగా ప్రార్థన కోరుతాం. మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలకు యవనస్తులకు కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. జయరాజు వచ్చి ఉంటాడు. ఒకవేళ ఇంకా రాలేదా? సరే, వస్తున్నాడు. 4 గంటలకు మీటింగ్ ఉంటుంది. మళ్ళీ రేపు ఒకవేళ బల్ల వర్తమానం ఉదయం మధ్యాహ్నం తర్వాత కూడా తనకే తీసుకోవాలని రిక్వెస్ట్ చేసినాము. ఆరాధన వాక్యం తీసుకుంటాము.
దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు వచ్చే ప్రజల కొరకు కూడా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేకులు మందిరానికి రాలేక యూట్యూబ్లో కూడా వింటున్నారు. ఇంటి దగ్గర ఉండి ఎంతవరకు వింటున్నారో, ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నారో మనకు తెలియదు. మందిరానికి వస్తే అది వేరుగా ఉంటుంది. అందరితో కలిసి గమనిక కలిగి, శ్రద్ధ కలిగి, సహవాసము, దేవుని సన్నిధి కూడా బలంగా ఉంటుంది. అక్కడ సాధ్యమైనంత వరకు మందిరానికి అందరూ రావాలని, భయపడకుండా మరి స్థలము అంతటిని దేవుడు పరిశుద్ధపరిచి కాపాడినట్లు ప్రార్థన చేయండి. కరోనా వ్యాధి కూడా 2వ ఫేజ్ మొదలైంది అని చెప్తున్నారు. వచ్చిన వారు, బాగైన వారు కూడా మళ్ళీ కరోనా వస్తున్నట్టు కూడా న్యూస్లో చెప్తున్నారు. కాబట్టి ఈ చలికాలం కూడా కరోనాకు అనుకూలం. ఇవన్నీ ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఎక్కువ కరోనా వస్తుందంట. అక్కడ కూడా చలి ఎక్కువ. కాబట్టి చలి కూడా కరోనా వ్యాధికి అనుకూలం. ఇవన్నిటిని బట్టి దేవుడు సహాయపడాలి. కరోనాని అరికట్టాలి. మందు కూడా కనిపెట్టాలి. ప్రార్థన చేయాలి. అనేకులు మరణించారు, నరకానికి వెళ్ళిపోయారు. ఇంకా వారి కొరకు మనం ఏమీ చేయలేదు. వారి నిత్యత్వం ఇంకా నరకమే. బతికి ఉన్న వారి కొరకైనా బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. అనేకులు రక్షణ పొందేటట్టు, నరకానికి పోకుండా. క్రైస్తవులు, దేశాలు, క్రైస్తవులు అనేకులు. ఇంకా క్రిస్మస్ వస్తూ ఉంది. అనేకులు ఆ సందర్భంలో మన యవనస్తులు కూడా గుల్బర్గకు సువార్తకు పోవాలని అనుకుంటున్నారు. క్రిస్మస్ టైంలో కర్ణాటకలో గుల్బర్గ ప్రార్థన చేయండి. ఇంకా నాకు సువార్త ఎక్కడెక్కడ పెట్టాలనో అనేది కూడా దేవుడు నడిపించినట్లు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు. నిన్న చేయని వారు ఎవరైనా చేయండి. ప్రేమలైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, నమ్మదైన తండ్రి, కృపా కనికరములైన